నైట్ ప్రీమియర్ చూసాను డార్లింగ్ కింద ఒక క్యాప్షన్ ఉంటుంది వై దిస్ కొలవేరి అని. సో మీరు అర్థం చేసుకోవచ్చు, ఆ టైటిల్లోనే మీకు అర్థమవుతుంది. కొంచెం మూవీ బాగుందని అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఏంటి ఇలా ఉంది అని అనిపిస్తుంది అనమాట. బట్ ఓవరాల్గా మూవీ చూసుకుంటే కొత్తగా ట్రై చేశారని అనిపిస్తుంది. నభా నటేష్ గారు ఒక 7 క్యారెక్టర్స్ తనలో స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉంటాయన్నమాట. ఆ స్ప్లిట్ పర్సనాలిటీస్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. దాన్ని ఎలా ఈయన క్యూర్ చేశాడు, దానికి ఎలా ట్రీట్మెంట్ ఇచ్చాడు అనేది మనం చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి చూసుకుంటే అనన్య నగర్లో కూడా ఉంటుంది ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. తను ఒక సైకాలజీ సంబంధించిన డాక్టర్ లాగా ఉంటుంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడో కొంచెం చిన్న అదో క్యారెక్టర్స్ చేసినట్టు, అంటే వాంటెడ్లీ చేసినట్టు ఉంటుంది, కానీ అంత ది బెస్ట్ పర్ఫార్మెన్స్ లాగైతే అనిపించలేదు. బాగుంది, అంటే ఏదో ఇంకొక డిఫరెంట్ జోన్ అనమాట. అంటే మల్లేశం ఒకటి, బలగం ఒకటి, అంటే ఒక్కొక్క స్టైల్ ఆఫ్లో వెళ్తున్నాడు ప్రియదర్శి. చెప్పుకోవాలంటే కాన్సెప్ట్స్ తీసుకుంటేనే ఇలాంటి మంచి సినిమాలు వస్తేనే బాగుంటుంది. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. ఒక తమిళ నుంచి వచ్చి తెలుగులో తీసిన డైరెక్టర్గా చూసుకుంటే కొంచెం పర్లేదు, ఓకే, బాగానే మేనేజ్ చేశాడు. అన్ని క్రాఫ్ట్స్ కూడా ఆయన హ్యాపీగానే హ్యాండిల్ చేశాడు. ప్రొడక్షన్ కూడా హనుమాన్ ప్రొడక్షన్ వాళ్ళు చాలా బాగా చేశారు. ఇంకొంచెం ఏమన్నా కొంచెం కేర్ తీసుకొని కొంచెం అంటే కరెక్షన్స్ ఏమైనా చేస్తుంటే బాగుంటుంది. బట్ 2 hours 50 minutes అనేది రన్ టైం, మరి అది ఎంతవరకు బాగుంటుంది అనేది చెప్పలేము. బట్ అయితే మూవీ అయితే చూడొచ్చు, ఎందుకంటే తెలుగు ఆడియన్స్కి ఒకటే కైండ్ ఆఫ్ జానర్స్ కాకుండా ఇలాంటివి కూడా చూస్తే, అంటే మనకి తమిళ్లో అపరిచితుడు సినిమా ఎలా అయితే ఉంటుందో ఇక్కడ తెలుగులో ఇప్పుడు నభా నటేష్ గారు సేమ్ అలానే స్ప్లిట్ పర్సనాలిటీస్తో చేసిందనమాట. బట్ ఓవరాల్ అయితే మూవీ చూడొచ్చు. కామెడీ అంటే మరీ అంత కామెడీ కాదు. ఇప్పుడు రఘుబాబు గారు ఉన్నారు, ఆయన ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన ఉన్నారు, అంటే అంత లెవెల్గా అందరినీ వాడుకోలేదేమో అని అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే ఓకే మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ చేశారు, కానీ అంటే ఆవిడని ఇన్ని గెటప్స్లో ఒకేసారి చూడటం అనేది అంటే యాక్సెప్టబుల్గా అనిపించలేదు. 2-3 వేరియేషన్స్ బాగా చేసింది, ఇంకొక 2-3 వేరియేషన్స్ కొంచెం పర్ఫెక్షన్స్ చూసుకుంటే బాగుంటుంది. అంటే డబ్బింగ్ వైజ్గా ఇలా కొన్ని చిన్న కరెక్షన్స్ అయితే చేయాల్సి ఉంటుందని అనిపించింది. థ్యాంక్ యూ.